ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాలు మనం చూసుకున్నాం. ఇక్కడ గొప్ప హెచ్చరిక ఇస్తూ ఉన్నాడు. ఆ మాట ఏమంటున్నాడు? దినములు చెడ్డవి కనుక మీరు సమయము పోనీయక సద్వినియోగం చేసుకునుచు అన్నాడు. అజ్ఞానుల వల్లే కాక జ్ఞానులే నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకుని అంటూ ఉన్నాడు. 15-16. వీళ్ళరా ఇందుని బట్టి మనం గమనించవలసింది ఏంటంటే, ఈ దినాలలో మనం మరి చాలా జాగ్రత్తగా ఉండాలి. దినములు చెడ్డవి కనుక ఎఫెసీ సంఘానికి ఆ దినాల్లోనే అపోస్తలుడైన పౌలు చెప్పాడు, దినములు చెడ్డవి కనుక. భయంకరమైన దినాల్లో ఉన్నాం. అక్కడ కంప్లీట్గా కల్చర్ పాడైపోతుంది. దేవుని భయం లేకుండా ఉన్నారు. మరి నాస్తికులు బయలుదేరుతూ ఉన్నారు. మరి అంతేకాకుండా సుఖభోగాలకి లోనైపోతున్నారు. మరి దేవుడంటే కూడా ఏమాత్రము భయం లేకుండా జీవిస్తున్న ప్రజల మధ్య మనం ఉంటున్నాం. చూస్తున్నాం కదా, అనేక చోట్ల మరి హత్యలు, మానభంగాలు, దోపిడీలు, అలాగే క్రైస్తవుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. మరి చర్చిలను పడగొడుతూ ఉన్నారు. కాబట్టి ఈ దినాలు ఎలాగున్నాయో ఆ దినాలలో మొదటి సెంచరీలో కూడా ఆ రీతిగానే ప్రజలు ఉన్నారు. మొదటి సెంచరీలో రోమ ప్రభుత్వం కూడా ఆ రీతిగానే ఉన్నది. ఆ దినాల్లో పురస్కరించుకొని అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? దినములు చెడ్డవి గనుక అంటూ ఉన్నాడు. మీరు సమయము పోనీయక. సమయం అనేది చాలా వాల్యుబుల్ థింగ్ దిస్ వరల్డ్. ఈ యొక్క సమయం పోయిన ఒక గంట తిరిగి మనం తెచ్చుకోలేము. గడిచిన ఒక రోజు తిరిగి మళ్ళీ మనం తెచ్చుకున్నాం. ఎంతమంది రాజ్యాలు కానీ రాజులు కానీ ఎంతమంది సమకూడిన ఈ యొక్క డేట్ని మార్చలేరు, ఈ కాలాన్ని మార్చలేరు, తిరిగి సంపాదించుకోలేరు. కాబట్టి కాలం అనేది చాలా విలువైనది. దాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు అని చెప్తూ ఉన్నాను. చాలామంది స్వార్థ చెప్తే రేపు చూద్దాంలే, ముసలైపోయి చేద్దాం, వయసులో ఏంటి అని కొంతమంది అంటారు. కాబట్టి కాలం విలువైంది. సమయం ఉంటుండగానే ఇల్లు చక్కబెట్టుకోమన్నారు. కాబట్టి సమయం ఉంటుండగానే మనం సరి చేసుకోవాలని చెప్తూ ఉన్నారు. దినములు చెడ్డవి కనుక మీరు సమయము పోనివ్వక, కాలాన్ని వృధా చేసుకోకుండా, అవకాశాన్ని పోగొట్టుకోకుండా అంటున్నారు. దేవుడిచ్చిన సమయాన్ని నిర్లక్ష్యంగా, నిరుపయోగంగా మనం మరి పాడు చేసుకోకుండా అంటున్నాడు. సద్వినియోగం చేసుకొనుచు అన్నాడు. ఆ కాలాన్ని స్వార్థ ప్రకటించట్లో కానీ, ఆత్మలు సంపాదించట్లో కానీ, దేవుని సేవ చేయట్లో కానీ, కుటుంబాన్ని పైకి తీసుకురావటంలో అయితేనేం కానీ, మరి పలువురికి ప్రయోజనకరంగా ఉండటం అయితేనేం కానీ, సద్వినియోగం. ఇట్ షుడ్ బి యూస్ఫుల్ టు ద మ్యాన్ కైండ్, నాట్ ఓన్లీ దట్ టు గ్లోరిఫై గాడ్ అంటాడు. కాబట్టి పిల్లారా, సమయం అక్కడ చక్కటి మాట, సద్వినియోగము చేసుకొనుచు. ఇట్ మీన్స్ ఎ కంటిన్యూస్ టెన్స్, ఎప్పటికీ అంటూ ఉన్నాడు. అజ్ఞానుల వల్లే కాక అన్నాడు. అజ్ఞానులు అంటే చూద్దాం లేరా, దానికి ఉంది అలాగే అంటారు. కానీ యేసు ప్రభు అదిగో వచ్చేస్తున్నాడు, ఇదిగో ఎప్పుడు వచ్చాడు, ఎప్పటి నుంచో తాతలు ముత్తాతల నుంచి ఆ మాట చెప్తూ ఉన్నారు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. అసలు దేవుడు ఉంటే ఎందుకు ఇవన్నీ జరుగుతాయి అని ప్రశ్నించుకొని విశ్వాసం నుంచి దిగజారిపోయిన వాళ్ళు ఎంతమందిని నేను చూస్తూ ఉన్నాను. దేవుడు ఉంటే ఎందుకు ఇలా జరిగింది, అది ఎందుకు ఇలా జరిగింది, ఇది ఎందుకు ఇలా జరిగిందని కొంతమంది అజ్ఞానంగా. అది దేవుని చిత్తం, అది ప్రకృతి సహజం అనుకోవాలి మనం. అంటే దానిపైన అది చేసుకుపోతూ ఉంటుంది. కాబట్టి వీ కెనాట్ కంట్రోల్ ద నేచర్, గాడ్ ఓన్లీ కెన్ కంట్రోల్ ద నేచర్. కాబట్టి పిల్లరా గమనించవలసింది ఏంటంటే, అజ్ఞానుల వల్లే కాక వాదించడం, తగులు పెట్టుకోవడం, నాస్తికుడు అసలు దేవుడే లేడనడం. ఒక ఆయన అంటాడు, దేవుడు సర్వంతర్యామి అయితే నా భార్య స్నానం చేస్తూ ఉంటే అక్కడ దేవుడు ఉంటాడా అని అడుగుతున్నాడు. ఆయన ఎంత జ్ఞాని చూడండి, పెద్ద పెద్ద చదువుకోడంట. మన చిన్నపిల్ల స్నానం చేసుకుంటే మనం ఉండవా? కొన్నిసార్లు మనమే దగ్గర స్నానం చేయిస్తాం. ఆ దృష్టితో దేవుడు చూస్తాడే తప్ప నువ్వు ఆ దురాలోచనతో దుష్టబుద్ధితో చూస్తే ఎలాగా? తప్పు కదా. దేవుడినే నువ్వు ఆ రీతిగా నువ్వు నీకున్న బుద్ధి ఆయనకుంటుందా? ఆయన నిన్ను పిల్లల్లా చూసుకుంటున్నాడు.
బిడ్డల్లాగా చూసుకుంటున్నాడు. అటువంటి ప్రశ్న వేయటంలో అర్థం ఉందా అంటారు. తప్పుంటే దయతో మన్నించండి, నా ఆలోచన నేను చెప్తున్నాను. అలా తప్పు. దేవుడి గురించి మనం ఆ దేవుడు లేడని అన్నవాళ్ళు మరి అలాగే మాట్లాడతారు, సహజం. కాబట్టి పిల్లరా, దేవుడు ఉంటే ఇదెందుకు జరుగుతుంది, అదెందుకు జరుగుతుంది అని వాగ్వివాదం పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అందుచేత నేను ఇక్కడ చెప్తున్నానంటే ఓన్లీ విశ్వాసం, దేవుని యందు విశ్వాసం, దేవుడు ఉన్నాడనే విశ్వాసం కలిగిన వారు, విశ్వాసుల కొరకే నేను ఈ మాటలు చెప్తూ ఉన్నాను, అవిశ్వాసుల కొరకు కాదు. కాబట్టి విశ్వాసం నుంచి రక్షింపబడిన వాళ్ళు స్థిరంగా బలంగా ఉండాలని కోరుకుంటున్నాం. వారు పడిపోకూడదు, వారు దిగజారిపోకూడదు, విశ్వాసంలో నిరుత్సాహపడకూడదు అనే ఉద్దేశంతో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రియులారా, మరి వాళ్ళ సంగతి మనకెందుకు కానీ అది వాళ్ళు అలాగే మాట్లాడతారు. ఎందుకంటే వారు దేవుడు లేడని అంటారు కాబట్టి వారికి ఇది ఆ భయం ఏమీ ఉండదు. కాబట్టి వారి గురించి మనం మానేద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ జ్ఞానుల వల్లే నడుచుకున్నట్టు జాగ్రత్తగా చూసుకునండి. మీకు ఇచ్చిన ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకొని ఏది మంచి ఏది చెడు తెలుసుకొని ముందుకు సాగిపోవాలని దేవుడు చెప్తున్నాడు. మొత్తం ఉండాలంటాడు. తర్వాత రెండోది ఏంటంటే, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 12వ వచనంలో చూసినట్లయితే నిలిచి ఉన్నామని ఎరిగి పడిపోకుండా చూచుకొనిడి అంటాడు. అది 1 కొరింథీ 10:12లో దేని గురించి చెప్తున్నాడంటే ఇజ్రాయేల్ గురించి చెప్తూ అన్నాడు అన్నమాట. ఇజ్రాయేలీలు మరి ఐగుప్తు నుంచి ప్రయాణమై వచ్చిన తర్వాత మార్గ మధ్యంలో దేవుడు చేసిన అద్భుతాలు ఎన్నో చూశారు. దేవుడు పగటిపూట మేఘస్తంభం, రాత్రిపూట అగ్నిస్తంభం, ఆకాశం నుంచి మన్నా, మరి బండలోంచి నీళ్లు ఇన్ని చేసి వాళ్ళు సనగడం మొదలు పెట్టారు. కనుక వారందరూ కూడా అరణ్యంలో ఏమైపోయారట, చనిపోయారు, రాలిపోయారంట. అటువంటి ఆ సందర్భంలో పలుకుతూ 10వ అధ్యాయంలో పలుకుతూ, అయితే మీరు నిలిచి ఉన్నామని ఎరిగి పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళు అన్ని మేలులు పొంది అన్ని దేవుని మహిమలు చూసి కూడా వాళ్ళు పడిపోయారు. మీరు ఆ మాదిరిగా కాకుండా మీరు కూడా జాగ్రత్త కలిగి దేవుడిని నిరంతరము జ్ఞాపకం చేసుకొని దేవుడు మన జీవితాల్లో చేసిన మేలులు ఉపకారాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత కలిగిన వారమే. ఎలాగా కృతజ్ఞత కలిగిన వారమే మనం పడిపోకుండా దేవుడిలో నిలబడాలి. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచిండుని ఎడల మీరు ఏం కావాలో అది అడుగుడి, నేను ఇస్తానన్నాడు. ద్రాక్షావల్లిని నేను, తీగులు మీరు. ఆయన అంటి పెట్టుకున్న ప్రతి తీగ పడిపోదు, ఫలిస్తుంది కానీ పడిపోదు. ఆ తీగని అంటు పెట్టుకుని ద్రాక్షావల్లి నేను, తీగులు మీరు అన్నాడు. ఆయన అంటి పెట్టుకున్న ప్రతి తీగ ఫలిస్తుంది, సారం కలిగింది, ఫలించి ఫలాలిస్తుంది. కాబట్టి ప్రియులారా, నిలిచి ఉన్నామనుకున్న వాళ్ళు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకుని. అరణ్యంలో వాళ్ళంతా కూడా మరి చనిపోయారు. ఇద్దరే, కాలేబు యెహోషువలు ఇద్దరే. మరి అప్పుడు ప్రారంభమైన వాళ్ళలో మధ్యలో పుట్టారంటే వారి సంగతి కాదు, ప్రారంభమైన వాళ్ళలో చెప్తుంది అనేకులు. కాబట్టి ప్రియులారా, మూడోదిగా మనం చూసినట్లయితే సమయాన్ని బట్టి నేను త్వరగా ముందుకు వెళ్తున్నాను, కొంతైనా మనకు ఉపయోగకరంగా ఉంటుందని ఉద్దేశం. తర్వాత 2 పేతురు పత్రిక 1:10 వచనం చూసినట్లయితే మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకుంటకు జాగ్రత్త పడుడి. అక్కడ అజ్ఞానం వల్లే కాక జ్ఞానం వల్లే నడుచుటకు జాగ్రత్త పడుడి అంటున్నాడు. నిలబడి ఉన్న మీరు పడిపోకుండా జాగ్రత్తగా చూచుకునిడి అంటూ అన్నాడు. మూడోది చూసినట్లయితే మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నటకు జాగ్రత్త పడుడి. వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్, అవర్ కాల్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్, అవర్ ఎలక్షన్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్. నిజంగా మనం పిలవబడ్డామా లేదంటే ఒక భ్రమలోనున్నామా అని మనల్ని మనం ఒకసారి పరీక్షించుకోమంటున్నాడు. కాబట్టి
మనం కొన్నిసార్లు మన భ్రమలో ఉంటాం, లేక మన యొక్క ఆ, ఆ, బలవంతం మీద మన తల్లిదండ్రులు నా తర్వాత నువ్వే కదరా నడపాలి, నువ్వే కదా సేవకుడు అంటారు కాదండి. ఇదేమి వారసత్వ హక్కు కాదు. కాబట్టి నీవు నీ పిలుపు, నీ ఏర్పాటు సరైనదో కాదో చూసుకో, లేదంటే నువ్వు చాలా ఇబ్బందిలో పడిపోతావు. అయితే నీ పిలుపు, నీ ఏర్పాటు సరైనదో కాదో తెలుసుకోవాలంటే 5వ వచనంలో అంటున్నాడు కదా, చూడండి చక్కటి మాట. మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారే, మీ విశ్వాసం నందు సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. ఇవి నీలో ఉన్నాయా అంటున్నాడు. చూడండి ఎక్కడ మంచి మాటలు చెప్తూ ఉన్నాడు. పూర్ణ జాగ్రత్త కలగాలంటే ఈ విషయాలు మీలో ఉండాలి. విశ్వాసమునందు సద్గుణం కలిగి ఉండాలి, విశ్వాసం ఉండాలి, మంచి లక్షణాలు కలిగి ఉండాలి, మంచి గుణం కలిగి ఉండాలి. ఆ గుణంతో పాటు ఆ గుణంలో జ్ఞానం కూడా ఉండాలి, జ్ఞానయుక్తంగా ప్రవర్తించాలి అంటాడు. కాబట్టి పిల్లరా, చక్కటి మాటలు. జ్ఞానమందు ఆశా నిగ్రహం అంటే ప్రతిదానికి కకృతి పడుకుంటా దిగజారిపోయి అడగటం కానీ, దేవుడు ఇచ్చేంత వరకు కనిపెట్టుకుంటా కొద్దిగా ఆలస్యమైన నిగ్రహం కలిగి ఉండాలి, ఆశా నిగ్రహం. దేని గురించి అయినా శరీరాశ, నేత్రాశ, జీవపడము, శరీరాశ, నేత్రాశ, జీవపడము, ఇవన్నీ ఆశలే. ఈ ఆశలు నిగ్రహం కలిగి ఉండాలి, వాటిని నువ్వు కంట్రోల్ చేయగలిగినట్టుగా ఉండాలి. ఆశా నిగ్రహము అంటారు. కాబట్టి పిల్లరా, ఈ చక్కటి మాట మనకి చెప్తూ ఉన్నాడు. 2వ పేతురు పత్రికలో అంటున్నాడు, నీ పిలుపు కరెక్టా కాదా? ఎవరో వచ్చి నిన్ను నువ్వు సంఘంలో పెద్దగా ఉండు అని అంటే అయిపోవడం కాదు, లేదంటే ఒక సేవకుడుగా ఉండు అంటే పిలుపు ఉండాలా, దేవుని యొక్క ఏర్పాటు ఉండాలా, అది మంచి సాక్ష్యం కలిగి ఉండాలా, మంచి జ్ఞానం కలిగి ఉండాలి, మంచి నిగ్రహ శక్తి కలిగి ఉండాలి, మంచి విశ్వాసం కలిగి ఉండాలి, సద్గుణం కలిగి ఉండాలి. ఇన్ని ఉన్నాయి, ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే గలతీ పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తాం ఆత్మ ఫలాలు. ఆ ఫలాలు ఏమైనా మనలో ఉన్నాయా, మనకి ఆ పిలుపు కరెక్టేనా అన్నది కూడా మనం పరీక్షించుకోవడం మంచిది. ఎందుకంటే నువ్వు పరీక్షించుకోకుండా ఏదో నీ యొక్క భ్రమ కొద్దీ బలవంతం మీద వచ్చేసావనుకో, తర్వాత లేనికొని కష్టాల పాలవుతావు, చాలా శ్రమలకు గురవ్వాల్సి వస్తుంది. నువ్వు అలాగ కొనసాగుతూ ఉంటుండగా దేవుడు కనికరం ఉంటే బహుశా నిన్ను మళ్ళా స్థిరపరిచి వాడుకోవటానికి అవకాశం ఉంటుంది. మా బ్యాంకులో చూడండి, కొంతమందిని లీవ్ రిజర్వ్గా వాడుకుంటారు. అలాగే కొంతమందిని ఆయా పనుల్లోని ఎవరు లేకపోతే వారిని కొద్ది రోజులు పెట్టుకుంటూ ఉంటారు. ఆ మాదిరిగా దేవుడు కనికరించి పెట్టుకోవచ్చు, కాదని అనట్లేదు. కానీ పిలుపు ఉందా లేదా నీకు? చాలామంది అంటారు పిలుపు ఉందా, అభిషేకం ఉందా, నీకు ఏర్పాటు ఉందని నీకు నిర్ధారణ కలిగి ఉందా అంటూ ఉంటారు. సంఘంలో అటువంటి సాక్ష్యం ఉందా, సంఘం గుర్తించిందా? ఏదీ లేకుండా అయిపోవాలంటే ఎలాగవుతుంది? అది ఫలించదండి సేవ. అందుకనే చెప్తున్నాడు. చూడండి ఆ మాట, చక్కటి మాట ఏమంటున్నాడు 9వ వచనంలో, ఇవి ఎవరికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడును అంటున్నాడు. అందువలన సహోదరులారా, అటువంటి వాడు ఎటువంటి వాడు? గుడ్డివాడు, దూరదృష్టి లేనటువంటి వాడు, ముందు ఏమి జరగబోద్దో ఆలోచన లేనటువంటి వాడు అంటూ ఉన్నాడు. తర్వాత ప్రియులారా, మరొక విషయం చూద్దాం. 4వదిగా మనం చూసినట్లయితే లూకాసు వార్త 12వ అధ్యాయము 15, 13 వచనాల్లో మనం చూసినట్లయితే యేసు క్రీస్తు ప్రభువారిని మరి ఒక సహోదరుడు వచ్చి అంటాడు, అయ్యా నా పిత్రార్జితంలో నాకు ఆటా వచ్చినట్లుగా
నా సహోదరులతో చెప్పవా అని యేసుక్రీస్తు ప్రభువారిని అడుగుతూ ఉన్నాడు. ప్రజలందరూ ఒకగోల పడితే స్వస్థతల కొరకు, మరి దెయ్యాలు వెళ్ళగొట్టుట కొరకు, వారి యొక్క జీవితాలు మెరుగుపట్టు కొరకు వాళ్ళు కూడుంటే ఈయన ఆస్తి పంపకం ఏమని చెప్తూ ఉన్నాడు. ఇదేమి న్యాయం చూడండి. పైపొచ్చు దేవుడు ఏమంటున్నాడో చూడండి. వాళ్ళతో పోయి మీ మీద తీర్పరిగానైనను పంచిపెట్టువానిగానైనను నన్నెవడు నియమించని అతనితో చెప్పాను. నన్ను ఎవడు నియమించాడు? నా పని అదా? నేను వచ్చిందేంటి? ఆత్మలు రక్షించడానికి, నశించిపోతున్న వారిని రక్షించడం వరకు వస్తే నువ్వు నాకు ఈ పని అప్పగిస్తున్నావు, అయినా నీకు ఒక సలహా చెప్తున్నాను చెప్తూ ఏమంటున్నాడు చూడండి. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడుడి. లోభమునకు అంటే లోపం కాదు, లోభం అంటే పిసినితనం. అంతా నాకే కావాలి, అంతా నాదే కావాలి అని మరి అకృత బుద్ధి కలిగి ఉండడం అన్నమాట. లోభమునకు ఎడమీయక జాగ్రత్తగా ఉండండి. మీరు ఎంత సంపాదించినా అంత ఇడిచిపెట్టి వెళ్ళిపోవలసింది ఏది భూమి మీద ఉండదని చెప్తూ అంటున్నాడు. ఓ సంపాదిస్తే సంపాదించుకొని, వాడు నీ దగ్గర నుంచి దోచుకున్నాడా, దోచుకునేవి ఏం ప్రయోజనం వాడికి అంటున్నాడు కదా. ఒకని కలిమి విస్తరించడం వాని జీవమునకు మూలము కాదేనా. ఆ కలిమి విస్తరించే కొద్ది వాడి కీడే కానీ మేలే మాత్రం జరగదు. అనుక్షణము భయంతో, ఇన్కమ్ ట్యాక్స్ భయం, దొంగల భయం, బంధువుల భయం, అప్పిచ్చిన తిరిగిస్తారో ఎవరో భయం. ఒకడికి కలిమి విస్తరించుట అది దేనికంటాడు, ఆయన జీవమునకు మూలము కాదేనని, కీడికే కానీ మేలు కాదు అని చెప్తూ ఉన్నాడు. అని చెప్తూ ఆ 20వ వచనంలో అంటాడు, ఆ అన్నతో అంటాడు. ఆ అన్న అనుకున్నాడు పంట బాగా పండింది, విస్తారంగా మరి ఆ యొక్క గొడౌన్స్ అని పడగొట్టేసి పెద్ద కట్టేసి మరి పేర్చుకొని నా ప్రాణమ తినుము తాగుము సుఖించుము అని అనుకుంటూ ఉన్నాడు. అటువంటి సందర్భంలో దేవుడు అండి ఆ 20వ వచనంలో అంటాడు, అయితే దేవుడు, వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవనని వానితో చెప్పు. నువ్వెంత సంపాదించినా ఏదో ఒక దినానికి పెట్టి వెళ్ళిపోవాలి. నువ్వు సంపాదించిందంతా నీ వెనక ఉన్న వాళ్ళంతా కూడా దాన్ని ఇష్టానుసారంగా ఖర్చు పెడతారు. నీకేమీ సుఖం ఉండదు సుమా. అలా ఎంతోమంది కోట్లు సంపాదించుకున్నారు. కుమారులకి ఎంతెంతో ఖరీదైన వాహనాలు కొనిచ్చారు, వారు యాక్సిడెంట్లో చనిపోయారు. ఆస్తి అంతా ఎవరిదవుతుంది, ఏమవుతుంది? ఎంతో నెత్తి నోరు కొట్టుకుంటూ ఉన్నాడు. కానీ ప్రయోజనం ఏంటి? ఎంత సంపాదించినా ఆయన చక్కగా ఆ తిమోతి పత్రికలో అంటాడు, ఆరాధన తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట ఉంటే చాలు అంటూ ఉన్నాడు. కాబట్టి పిల్లరా, ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, వాళ్ళకి తీర్పు తీర్చడానికి రాలేదు. అయినా ఏం చెప్తున్నాడు, ఒకని కలిమి విస్తరించుట ఆయన జీవమునకు మూలము కాదు అంటూ ఉన్నాడు. అయితే మీరు లోభత్వమునకు ఎడమియ్యక జాగ్రత్త పడుడి అంటున్నాడు. మనం జాగ్రత్త గురించే చెప్తున్నాం. విశ్వాసికి నువ్వు జాగ్రత్త పడు, పిసినితనం మాను, డబ్బు కోసం కక్కుర్తి పడకు, గొడవలు పడకు, పోలీస్ స్టేషన్లకు వెళ్ళకు, కోర్టులకు వెళ్ళకు. అది నీకు వచ్చేసరికి నీ ఉన్నది ఆస్తి అంతా కూడా కరిగిపోద్ది అని చెప్తూ ఉన్నాడు. 5వది కనుక మనం చూసినట్లయితే మార్కు సువార్త 4:24 మరియు ఆయన, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనిడి. మీరేమి వింటున్నారో జాగ్రత్తగా చూచుకొనిడి అంటున్నాడు. వీరు వాక్యము విందురు గాని ఐహిక విచారములను, ధన మోసమును, మరి ఇతరమైన ఆపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణిచివేయట వలన అది నిష్ఫలమగును అంటున్నాడు. ఇక్కడ వచనంలో మనం చూసినప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? 24వ వచనంలో, మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకునిడి అని. వారు వింటున్నారు కానీ ఆ వాక్యము ఎత్తబడ్డది కానీ ఆ వాక్యం మీద ఏంటి, ఈ యొక్క ఐహిక విచారాల వలన, ఈ సమస్యల వలన, ఈ జబ్బులు, రోగాలు, పిల్లల చదువులు, ఇవన్నిటి వలన మీరు అవన్నీ కూడా మిమ్మల్ని అణిచివేస్తున్నాయి. మీరు ఎదగలేకపోతున్నారు. కనుక 24 మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకొనిడి.
ఈ యొక్క ఐక్య విచారాల వలన ఎవరేది చెప్తే అది వింటాం. కష్టంలో బాధల్లో ఉన్నప్పుడు ఏం దేవుళ్ళే నాలుగు నుంచి వెళ్తున్నావు, ఏం జరిగింది, నీకేం మంచి జరిగింది అన్న మాటలు మీరేమి వినుచున్నారు అంటున్నారు. జాగ్రత్తగా చూసుకోండి. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, ఐహిక విచారాలతో నువ్వు మునిగిపోయినప్పుడు అనేక మంది అనేక విధాలైన సలహాలు చెప్తూ ఉంటారు. ఆ సలహాలు వినొద్దు అంటున్నాడు. మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు. కాబట్టి మనం వినేవి చాలా జాగ్రత్తగా వినాలి. ఆ విన్నది మనల్ని ఆత్మీయంగా ప్రోత్సహించేది, దేవుని మహింపరిచేది అయితేనే మనకి ఆశీర్వాదకరంగా ఉంటుంది తప్ప మనల్ని బలహీనపరిచేది, మనల్ని నిరుత్సాహంలోకి నడిపించేది, మనల్ని నిలువెల్లా కూల్చివేసే మాటలు ఎంత మాత్రం వినొద్దు. విశ్వాసం కలిగి ముందుకు సాగిపో అంటున్నాడు. తప్పుడు బోధలు అనేకం వస్తూ ఉన్నాయి, తప్పుడు సమాచారాలు ఎన్నో వస్తూ ఉన్నాయి. పాపము చేసినా పర్వాలేదు, దేవుడు క్షమిస్తాడు అంటున్నారు. కొంతమంది ఏం చెప్తున్నారంటే పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ అంటే భూతకాలం, భవిష్యత్ కాలం, వర్తమాన కాలంలో చేసిన పాపాలన్నిటికీ దేవుడు సిలువలో వెల చెల్లించేశాడు కాబట్టి మనం పాపం చేసినా తప్పు లేదు అనే మాటలు కూడా వినబడుతున్నాయి. జాగ్రత్త స్వామి అని చెప్తూ ఉన్నారు. కొందరు ఏమంటున్నారు, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది, శరీరం మట్టిలోకి వెళ్ళిపోద్ది, మట్టితో చేయబడ్డది, ఈ శరీరంతో ఏం చేసినా పర్వాలే అని చెప్పిన మాటలు కూడా వినబడుతున్నాయి. కాబట్టి ఏమంటున్నాడు, మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకునిడి. ఆరోదిగా మనం చూసినట్లయితే పిల్లలు హెబ్రీ పత్రిక 12:16 అంటాడు, ఏసావు వంటి వాడు మీలో ఉన్నారేమో జాగ్రత్తగా చూసుకుంది. మనల్ని కూడా జాగ్రత్తల గురించి చెప్పుకుంటున్నాం, కొన్ని విషయాలే తెలియజేస్తున్నాను. సంఘంలో ఈ ఏసావు లాంటి వాడు, పొట్ట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్నటువంటి వాడు మీలో ఉన్నాడేమో, అటువంటి భ్రష్టుడు మీలో ఉన్నాడేమో జాగ్రత్తగా చూసుకో అంటున్నాడు. చాలా ప్రమాదం. పులిసింది ఎంతైనా ముద్దంతను కూడా చెడిపేస్తుంది. కాబట్టి ప్రియ సహోదరుడా, పులిసింది చిన్నదైనా సంఘం అంతటిని కూడా పాడు చేస్తుంది. కాబట్టి సంఘంలో అటువంటి వాడు ఎవరైనా ఉన్నారేమో జాగ్రత్తగా చూసుకుంది అంటే, ఎవరు పడితే వాళ్ళని మనం సంఘంలో చేర్చుకోకూడదు అంట. ఎందుకంటే సిఫారసు పత్రిక ఉంటేనే కానీ ఏ సంఘం నుంచి వచ్చావు, ఎప్పుడు బాప్తిసం పొందావు, నీ సాక్ష్యం ఎటువంటిది అని అక్కడ పెద్దలు సిఫారసు పత్రిక ఇస్తేనే అది చూసి నువ్వు చేర్చుకుంటే సంఘానికి క్షేమము, నీ సంఘ పరిచర్యకు ఎటువంటి ఇబ్బంది కలగదు. కాబట్టి ఎవరిని పడితే వారిని సంఘంలోకి చేర్చుకోదు. ఏసావు వంటి వాళ్ళు కూడా ఉంటారు, జాగ్రత్త సుమ అంటున్నాడు. అలాగే సార్ని కూడా అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. అదే చూడండి 2 తిమోతి పత్రిక 4:10 దేమ లోక స్నేహము చేసి వెళ్ళిపోయాడు లోకంలోకి. ఎవరితో ఉన్నాడు? మంచి భక్తుడు, పౌలుతో సహవాసం చేసి పౌలు బోధలు వింటూ పౌలుతో మిషన్లో ఆ యొక్క మిషనరీ జర్నీలో ఉంటూ చివరికి ఏమైపోయాడు? లోకంతో స్నేహం చేసి లోకంలో కలిసిపోయాడు, వెళ్ళిపోయాడు. ఈ దినాల్లో లోకంతో స్నేహం ఎక్కువ, విశ్వాసులతో తక్కువ. ఒక్కూడికి రంటే రారు, ఫ్రెండ్స్ పిలుస్తున్నారు, పార్టీ ఉంది, అది ఉంది, ఇది ఉందని సాకులు చెప్పి సంఘానికి రాకుండా, కోటాలకి రాకుండా పోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక మాట చూద్దాం ప్రియులారా. 1 తిమోతి 1:19 చూసినట్లయితే అక్కడ ఒక మాట అంటున్నాడు, అట్టి మనసాక్షి కొందరు త్రోసివేసి విశ్వాస విషయమే ఓడబద్దలైపోయిన వారి వల్లే చెడి ఉన్నారు. జాగ్రత్త సుమి, హుమయూను ఈ తరగతికి చెందిన వాడే అంటున్నాడు. అట్టి మనసాక్షి అంటే ఎట్టి మనసాక్షి అని పైన చెప్తూ ఉన్నాడు. నా కుమారుడు అయిన
తిమోతి, నీకు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవే, నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనములో చొప్పున ఈ మంచి పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. ఎటువంటి సాక్షిత? మంచి మనస్సాక్షి కలిగినటువంటి వాడు తిమోతి. అట్టి మనస్సాక్షిని కొందరు, తిమోతిని గురించి అంటలేదు, అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారి వలె చెడిపోయారు. బాగుపడ్డారంటే లేదు, చెడిపోయారని చెప్తూ ఉన్నారు. రే సహోదరుడా, 7వ మాట చివరిగా చూసినట్లేదు ఏమంటున్నాడు? యవ్వనమును బట్టి ఎవడు నిన్ను దూషింపనివ్వద్దు అంట. ఓ యవ్వనస్తుడా, నీ యవ్వనత్వాన్ని బట్టి ఇతరులను దూషించేలాగా ఉండొద్దు అంటాడు. యెషయా 43లో చెప్తున్నాడు, యవ్వనస్తులు తప్పగా తొట్టిల్లుతారు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ ఉన్నాడు. 2 తిమోతి 2:22లో చెప్తున్నాడు, యవనేచ్ఛల నుంచి పారిపో అని చెప్తూ ఉన్నాడు. యవనేచ్ఛలు నిన్ను వెంటాడుతూ ఉంటాయి, లాగుతూ ఉంటాయి, కానీ వాటి నుంచి నువ్వు పారిపో అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి పిల్లారా, మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఈ మాటలు దేవుడు మన ఆత్మల నిమిత్తమే దీవించుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.